Dear students, welcome to online classes ABN and PRO College of Science, Department of Physics. We are in the 6th semester. I am going to deal cluster paper 8C3 for physics students. The title is Energy Storage Devices. In this paper, I completed 2 lectures regarding energy storage devices about Unit 2. This is lecture number 3 and today's topic is lead acid battery. So last class lo lithium ion batteries gurinchi maatladukundam and this class is for lead acid battery and dini components enti, component materials enti and working enti and chemical reactions, advantages, disadvantages and application. ఈ క్లాస్ లో ఈ lead acid battery గురించి మాట్లాడుకునే టాపిక్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని రీఛార్జబుల్ బ్యాటరీస్ కన్నా ఇది ఓల్డెస్ట్ బ్యాటరీ అండి. ఇది 1859లో ఫ్రెంచ్ ఫిజిసిస్ట్ గ్యాస్టన్ ప్లాంట్ అనే సైంటిస్ట్ ఇన్వెంట్ చేశాడు దీన్ని. సో ఓల్డెస్ట్ రీఛార్జబుల్ బ్యాటరీ. సో అంతకుముందు బ్యాటరీస్ ఉన్నాయి కానీ అవి రీఛార్జబుల్ బ్యాటరీస్ కాదు. దిస్ ఈస్ ద ఫస్ట్ రీఛార్జబుల్ బ్యాటరీ ఎవర్ క్రియేటెడ్ ఇన్ 1859 బై ఏ ఫ్రెంచ్ ఫిజిసిస్ట్ గ్యాస్టన్ ప్లాంట్. ఓకేనండి. సో కంపేర్ టు ద అదర్ రీఛార్జబుల్ బ్యాటరీస్, ఈ బ్యాటరీస్కి లోయెస్ట్ ఎనర్జీ డెన్సిటీ ఉంటుంది. అంటే ఇది తక్కువ ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది అని మీనింగ్ వస్తుంది. ఓకేనండి. సో మిగతా ఇప్పుడు టెక్నాలజీ డెవలప్ అయిపోయి బ్యాటరీస్ యొక్క ఎనర్జీ డెన్సిటీ పెరిగింది. ఈ బ్యాటరీస్తో కంపేర్ చేస్తే కనుక ఇది ఓల్డెస్ట్ బ్యాటరీ అండ్ దీనికి తక్కువ ఎనర్జీ డెన్సిటీ ఉంటుంది. అంటే తక్కువ ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది. బట్ బయటకి ఇచ్చే ఎనర్జీ మాత్రం సడన్ ఎనర్జీ కావాలంటే కనుక ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇస్తుంది. దానికోసం ఉపయోగిస్తారు దీన్ని. ఇప్పటికీ కూడా లెడ్ యాసిడ్ బ్యాటరీస్ని ఉపయోగిస్తూనే ఉన్నాం. ఎందుకంటే లో కాస్ట్ అండ్ ఎక్కువ కరెంటు, ఎక్కువ పవర్ జనరేట్ చేయాలంటే కనుక ఇవే మనకి యూజ్ఫుల్గా ఉంటాయి. కాబట్టి సో లెడ్ యాసిడ్ బ్యాటరీ అంటే ఓల్డెస్ట్ టైప్ ఆఫ్ రీఛార్జబుల్ బ్యాటరీ ఇన్వెంటెడ్ బై ఫ్రెంచ్ ఫిజిసిస్ట్ ఇన్ 1859. హిజ్ నేమ్ ఈజ్ గ్యాస్టన్ ప్లాంట్. దీనికేమో ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే లోయెస్ట్ ఎనర్జీ డెన్సిటీ ఉంటుంది. ఓకేనండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ బ్యాటరీకైనా ఉండే కాంపోనెంట్స్ ఏంటంటే క్యాథోడ్ ఒకటి పాజిటివ్ ఎలక్ట్రోడ్ అండ్ యానోడ్ ఒకటి నెగిటివ్ ఎలక్ట్రోడ్ అండ్ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ ఉంటుంది, ఎలక్ట్రోలైట్ ఉంటుంది. అది లిక్విడ్ రూపంలో ఉండొచ్చు లేదా సాలిడ్ రూపంలో ఉండొచ్చు. సో ఈ బ్యాటరీలో లెడ్ యాసిడ్, సో యాసిడ్ అనే పదం ఉపయోగించి ఇక్కడ యాసిడ్ అనేది ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ అనమాట. ఆ యాసిడ్ ఏంటంటే డైల్యూటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ని ఉపయోగిస్తారు ఎలక్ట్రోలైట్ కింద. డైల్యూటెడ్ ఎంత డైల్యూటెడ్ అంటే వాటర్ కంటెంట్ యాసిడ్ కంటెంట్ 3:1 రేషియోలో ఉంటుంది. ఓకేనా. అండ్ పోరస్ సపరేటర్ అంటే యానోడ్ క్యాథోడ్ కాంటాక్ట్ అవ్వకుండా ఒక పోరస్ సపరేటర్ ఉంటుంది. ఈ పోరస్ సపరేటర్ గుండానే అయాన్స్ ఫ్లో అవుతాయి త్రూ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్. ఓకేనండి. సో ఇక్కడ ఈ కాంపోనెంట్స్కి ఉపయోగించిన మెటీరియల్స్ ఏంటి? క్యాథోడ్ కింద ఏ మెటీరియల్ని ఉపయోగించారు, యానోడ్గా ఏ మెటీరియల్ని ఉపయోగించారు అండ్ ఎలక్ట్రోలైట్ కింద ఏ మెటీరియల్ని ఉపయోగించారు. సో ఇక్కడ క్యాథోడ్ ప్లేట్ని లెడ్ పెరాక్సైడ్ తోటి ఫిల్ చేసి ఉంచుతారమ్మా. అంటే లెడ్ పెరాక్సైడ్ పోస్తారు ఆ క్యాథోడ్ మెటీరియల్ మీద, ఆ క్యాథోడ్ ప్లేట్ మీద. ఓకేనా. అంటే పాజిటివ్ ప్లేట్ ఈజ్ మేడ్ ఆఫ్ లెడ్ పెరాక్సైడ్. దిస్ ఈజ్ డార్క్ బ్రౌన్, హార్డ్ అండ్ బ్రిటిల్ సబ్స్టెన్స్. ఇది డార్క్ బ్రౌన్ కలర్లో ఉంటుంది, హార్డ్గా ఉంటుంది అండ్ బ్రిటిల్ అంటే పెళుసుదనం అనమాట. పెళుసుదనం కలిగి ఉంటుంది ఈ లెడ్ పెరాక్సైడ్ అనేది. అండ్ నెగిటివ్ ప్లేట్ దేంతో తయారు చేస్తారంటే స్పాంజ్ లెడ్ అంటే సాఫ్ట్ లెడ్ అనమాట. అంటే సాఫ్ట్గా ఉంటుంది అది. ఆర్ మేడ్ ఆఫ్ ప్యూర్ లెడ్, కంప్లీట్గా లెడ్తో ఉంటుంది. అయితే లెడ్ పెరాక్సైడ్ ఉంటుంది ఇందులో. ఇది కంప్లీట్గా లెడ్ అనమాట ఇన్ సాఫ్ట్ స్పాంజ్ కండిషన్స్. సో దీనివల్ల డ్రాబ్యాక్స్ ఏంటంటే ఈ లెడ్ అనేది డిస్పోజ్ చేసినప్పుడు క్లైమేట్ని ఎన్విరాన్మెంట్లోకి ఎక్స్పోజ్ అయ్యి ఎన్విరాన్మెంట్ డిగ్రేడ్ అవ్వడానికి కారణమవుతుంది. వన్స్ బ్యాటరీ లైఫ్ అయిపోయిన తర్వాత దీన్ని డిస్పోజ్ చేసినప్పుడు ఈ బ్యాటరీని ఈ లెడ్ అనేది ఎయిర్లోకి వెళ్తే కనుక అది క్లైమేట్ని డిస్టర్బ్ చేస్తుంది. అంటే ఎన్విరాన్మెంట్ డిగ్రేడ్ చేసే ఛాన్స్ ఉంది. అదొక డ్రాబ్యాక్ ఈ బ్యాటరీకి. ఓకేనండి. అయితే మొదట ఈ బ్యాటరీ యొక్క కాంపోనెంట్స్ మెటీరియల్ ఏంటో చూద్దాం ఒకసారి. క్యాథోడ్ కింద లెడ్ పెరాక్సైడ్ని, యానోడ్ కింద స్పాంజ్ లెడ్ అంటే సాఫ్ట్ లెడ్ అనమాట, అంటే ప్యూర్ లెడ్. ఓకే. అండ్ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ కింద డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ని ఉపయోగిస్తారు, H2SO4. సో డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ యూజ్డ్ ఫర్ లెడ్ యాసిడ్ బ్యాటరీ హ్యాజ్ ఎ రేషియో ఆఫ్, డైల్యూట్ అంటున్నాం కాబట్టి వాటర్ కూడా ఉంటుంది దాంట్లో. ఎంత రేషియోలో అంటే 3:1, అంటే 3 వంతులు వాటర్ ఉంటుంది, 1 వంతేమో యాసిడ్ ఉంటుంది. సో డైల్యూటెడ్ అనమాట. ఓకే. సో అర్థమైంది కదా. క్యాథోడ్ మెటీరియల్ ఏంటంటే లెడ్ పెరాక్సైడ్ PbO2
యానోడ్ మెటీరియల్ ఏంటంటే స్పాంజ్ లెడ్, నథింగ్ బట్ పీబీ. ఎలక్ట్రోలైట్ ఏంటంటే డైల్యూటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4. ఎంత డైల్యూట్ అంటే 3:1 రేషియో. ఓకే అండి, ఇప్పుడు వర్కింగ్ చూద్దాం. ఈ వర్కింగ్ ఏంటంటే డిశ్చార్జింగ్ అప్పుడు ఎలా వర్క్ అవుతుంది, ఛార్జింగ్ అప్పుడు ఎలా వర్క్ అవుతుందో ఇదన్నీ చూద్దాం ఒకసారి. అసలు లెడ్ యాసిడ్ స్టోరేజ్ బ్యాటరీ ఎలా ఫామ్ అవుతుందంటే లెడ్ పెరాక్సైడ్ ప్లేట్ నేను స్పాంజ్ లెడ్ ప్లేట్ని డైల్యూటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్లో డిప్ చేసినప్పుడు ఇట్ క్రియేట్స్ ఏ లెడ్ యాసిడ్ బ్యాటరీ అనమాట. సో లెడ్ పెరాక్సైడ్ కోటింగ్ వేసిన ఒక ప్లేటు, లెడ్ కోటింగ్ వేసిన ఒక మెటల్ ప్లేట్ని డైల్యూటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్లో I&E డిప్ చేసినప్పుడు ఇట్ ఫార్మ్స్ ఏ లెడ్ యాసిడ్ బ్యాటరీ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఫామ్ అయిన తర్వాత డిశ్చార్జింగ్ అప్పుడు వర్క్ ఎలా ఉంటుంది, ఛార్జింగ్ అప్పుడు వర్క్ ఎలా ఉంటుంది చూద్దాం ఒకసారి. సో డ్యూరింగ్ డిశ్చార్జింగ్, సో డిశ్చార్జింగ్ అంటే తెలుసు కదా, ఎక్స్టర్నల్గా ఒక లోడ్ కనెక్ట్ చేస్తాం. లోడ్ కనెక్ట్ చేయడం అంటే ఒక బల్బ్ కానీ లేదా ఒక ఎనర్జీని కన్జ్యూమ్ చేస్తే ఒక డివైస్ కానీ కనెక్ట్ చేస్తాం దాన్ని. ఓకేనా, ఈ లోడ్ ఈజ్ కనెక్టెడ్ ఎక్స్టర్నల్లీ, ఎక్స్టర్నల్ కనెక్ట్ చేస్తాం, విత్ ఇన్ ద బ్యాటరీ కాదు, బ్యాటరీ బయట అనమాట. ఈ లోడ్ ఈజ్ కనెక్టెడ్ ఎక్స్టర్నల్లీ బిట్వీన్ దీస్ ప్లేట్స్, అంటే యానోడ్కి క్యాథోడ్కి మధ్యలో బయట నుంచి ఎక్స్టర్నల్గా ఒక లోడ్ కనెక్ట్ చేస్తాం. దట్ లోడ్ ఈజ్ మీన్స్ ఏ బల్బ్, ఒక బల్బ్ అవ్వచ్చు, ఒక ఫ్యాన్ అవ్వచ్చు, లేదా ఒక హోమే అవ్వచ్చు, కంప్లీట్గా ఒక హోమ్కి సంబంధించిన డివైస్ అన్నీ అవ్వచ్చు. సో బ్యాటరీ డిశ్చార్జ్ అవుతుంది, ఆ డివైస్ అన్నిటికీ కూడా ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇస్తుంది అనమాట. ఎప్పుడంటే ఛార్జ్ అయిపోయిన తర్వాత, ఇది డిశ్చార్జ్ ప్రాసెస్ చెప్తున్నాను, ఛార్జింగ్ ప్రాసెస్ కూడా చెప్తాను. ఓకే, ఇన్ డైల్యూటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ద మాలిక్యూల్స్ ఆఫ్ ద యాసిడ్ స్ప్లిట్స్ ఇంటూ పాజిటివ్ హైడ్రోజన్ అయాన్స్ అండ్ నెగిటివ్ సల్ఫేట్ అయాన్స్. ఈ డైల్యూటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఎలా ఉంటుందంటే ఆ వాటర్లో మిక్స్ అయి ఉంది కాబట్టి డైల్యూట్ అవుతుందంటే మీనింగ్ ఏంటంటే H+ అయాన్స్ SO4-2 అయాన్స్ స్ప్లిట్ అయిపోయి ఉంటాయి. ఓకేనండి, ఈ H2SO4 సొల్యూషన్ అనేది H+ SO4-2 అయాన్స్ కింద స్ప్లిట్ అయి ఉంటుంది. డబుల్ మైనస్ వేసాను కదా ఇక్కడ, డబుల్ మైనస్ అంటే SO4-2. ఓకే, H+. The hydrogen ions when reach at PbO2 cathode plate, they receive electrons from it and become hydrogen atom which again attack PbO2 and form PbO and H2O. సో ఇక్కడ ఈ హైడ్రోజన్ అయాన్స్ ఏమవుతాయంటే PbO2 ప్లేట్ అంటే క్యాథోడ్ వైపుకి వెళ్ళి PbO2 ప్లేట్ దగ్గరికి వెళ్ళి అది ఏం చేస్తాయంటే H+ కాబట్టి దీనికి ఏ నేచర్ ఉంటుందంటే ఎలక్ట్రాన్స్ని తీసుకునే నేచర్ ఉంటుంది. కాబట్టి దే రిసీవ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ ఇట్, ఆ PbO2 ప్లేట్ నుంచి ఎలక్ట్రాన్స్ని తీసుకుంటే ఆటోమేటిక్గా H+ అనేది నెగిటివ్ ఛార్జ్ని తీసుకుంటే కనుక ఆటోమేటిక్గా దేని కింద మారుతుంది, అయాన్ అనేది యాటమ్ కింద మారిపోతుంది. H+ అయాన్ అనేది హైడ్రోజన్ యాటమ్ కింద మారిపోతుంది. కాబట్టి దే రిసీవ్ ఎలక్ట్రాన్స్ అంటే హైడ్రోజన్ అయాన్స్. నేను ఇక్కడ ఒక H+ అయాన్ బేస్ చేసుకుని చెప్తున్నాను. సో H2SO4 సొల్యూషన్స్లో నెంబర్ ఆఫ్ H+ అయాన్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ H+ అయాన్స్ స్ప్లిట్ అయి ఉంటుంది. కాబట్టి నెంబర్ ఆఫ్ H+ అయాన్స్ PbO2 ప్లేట్ దగ్గరికి రీచ్ అయ్యి అవి ఏం చేస్తాయంటే వాటికి ఎలక్ట్రాన్ నెగిటివ్ ఛార్జ్ షార్టేజ్ ఉంది కాబట్టి PbO2 ప్లేట్ నుంచి ఎలక్ట్రాన్స్ రిసీవ్ చేసుకుని ది బికమ్ ఏ హైడ్రోజన్ యాటమ్. ది బికమ్ హైడ్రోజన్ యాటమ్స్, నెంబర్ ఆఫ్ అయితే కనుక హైడ్రోజన్ యాటమ్స్. ఆ హైడ్రోజన్ యాటమ్ మరలా ఏం చేస్తుంది, అగైన్ అటాక్ PbO2. ఆ PbO2 అంటే క్యాథోడ్ ప్లేట్ దగ్గర PbO2 పోతుంది కదా, దాంతో అంటే క్యాథోడ్ ప్లేట్ అంతా కూడా దేంతో తయారు చేసి ఉంచుతారు, PbO2 తోటి. దాంతో మరలా అటాక్ అయ్యి ఏం ఫామ్ అవుతుందంటే PbO అండ్ వాటర్. సో వాటర్ ఫామ్ అవుతుంది. సో ఆల్రెడీ డైల్యూటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ మళ్ళీ ఇది రియాక్షన్ జరిగి మళ్ళీ ఇంకొంత వాటర్ని ఫామ్ చేస్తుంది, అంటే ఇంకా డైల్యూట్ అవుతుంది అనమాట. అలా కొంతకాలానికి ఏమవుతుందంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క కాన్సన్ట్రేషన్ క్రమేపీ తగ్గిపోతుంది. సో ఎప్పుడైతే కంప్లీట్గా సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క కాన్సన్ట్రేషన్ కంప్లీట్గా తగ్గిపోతుందో అప్పుడు బ్యాటరీ కంప్లీట్గా డై అయిపోయినట్టు అనమాట మీనింగ్. ఓకేనండి, ఇక్కడ అర్థమైందిగా, ప్రాసెస్ అర్థమైంది కదా. ఈ H+ అయాన్ SO4-2 అయాన్స్, ఇప్పుడు నేను ప్రస్తుతం H+ అయాన్స్ గురించి మాట్లాడుతున్నాను. ఇది ఏం చేస్తుందంటే క్యాథోడ్ దగ్గరికి వెళ్ళి అంటే PbO2 ప్లేట్ దగ్గరికి వెళ్ళి తన దగ్గర నెగిటివ్ ఛార్జ్ షార్టేజ్ ఉంది కాబట్టి ఆ నెగిటివ్ ఛార్జ్ని రిసీవ్ చేసుకుని అక్కడి నుంచి PbO2 ప్లేట్ నుంచి రిసీవ్ చేసుకుని దేని కింద మారుతుందంటే హైడ్రోజన్ యాటమ్ కింద మారుతుంది. అయాన్ అనేది యాటమ్ కింద మారుతుంది. మరలా ఈ యాటమ్ ఏం చేస్తుందంటే కుదురుగా ఉండకుండా PbO2 తోటి మరలా అటాక్ చేసి ఏం ఫామ్ చేస్తుందంటే PbO అండ్ H2O వాటర్ని ఫామ్ చేస్తుంది. సో దిస్ PbO రియాక్ట్స్ విత్ ఈ ఫామ్ అయిన PbO ఉంటుంది కదా, ఇది ఏం చేస్తుందంటే ఆల్రెడీ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ ఉంది కదా, H2SO4 ఉంది కదా, అంతా కన్జ్యూమ్ అవుతుంది. ఈ ఒక్క ప్రాసెస్కి అంతా కన్జ్యూమ్ అవుతుంది. నెంబర్ ఆఫ్ ప్రాసెస్లు జరిగిన తర్వాత కంప్లీట్గా H2SO4 అనేది కన్జ్యూమ్ అయిపోతుంది. సో ఈ ఒక్క రియాక్షన్కి H2SO4 కన్జ్యూమ్ అవ్వదు కాబట్టి H2SO4 సొల్యూషన్ స్టిల్ రిమైన్. కాబట్టి ఈ ఫామ్ అయిన PbO ఏం చేస్తుందంట, ఈ H2SO4 తోటి రియాక్ట్ అయ్యి ఏం ఫామ్ చేస్తుందంట PbSO4 అండ్ వాటర్, అగైన్ వాటర్ ఫామ్ చేస్తుంది. సో ఇక్కడ వాటర్ ఫామ్ అయింది, ఇక్కడ వాటర్ ఫామ్ అయింది, వాటర్ కంటెంట్ పెరుగుతుంది. వాటర్ కంటెంట్ పెరుగుతుందంటే ఈ H2SO4 అనేది డైల్యూషన్ అనేది ఇంకా పెరుగుతుంది అనమాట మీనింగ్ అది. ఓకేనండి, దీనికి సంబంధించిన రియాక్షన్ నెక్స్ట్ స్లైడ్లో చూడండి ఒకసారి. రైట్, ఇక్కడ చూడండి, ఇక్కడ H+ అయాను
పీబీఓ2తో పీబీఓ2 దగ్గర నుంచి ఎలక్ట్రాన్స్ తీసుకున్న రియాక్షన్ వేయకుండా డైరెక్ట్ రియాక్షన్ వేసి చూపిస్తుంది ఇక్కడ. సో హెచ్ ప్లస్ అయాను హైడ్రోజన్ ఆటం కింద మారిన తర్వాత ఏం చేస్తుంది, which again attack PbO2. PbO2తో అటాక్ అవుతుంది కాబట్టి PbO2తో రియాక్ట్ అయ్యి ఏం ఫామ్ చేస్తుంది, PbO ప్లస్ H2O. మళ్ళీ PbO ఏం చేస్తుంది, PbO అనేది ఎలక్ట్రోలైట్ సొల్యూషన్లో H2SO4తో రియాక్ట్ అయ్యి ఏం ఫామ్ చేస్తుంది, PbSO4 ప్లస్ H2O. ఓకేనండి. సో ఈ రెండు ప్రాసెస్లో ఏం రిలీజ్ అయిందమ్మా, వాటర్ కంటెంట్ బై ప్రోడక్ట్ కింద రిలీజ్ అయింది. బై ప్రోడక్ట్ బయటకు కాదు, విత్ ఇన్ ద బ్యాటరీ వాటర్ కంటెంట్ ఉంటుంది. ఈ రెండు రియాక్షన్స్కి నెట్ రియాక్షన్ రాస్తే కనుక, అంటే ఈ రెండింటిని కలిపి నెట్ రియాక్షన్ రాస్తే కనుక, అంటే ఓవరాల్గా ఇక్కడి నుంచి ఇక్కడికి రియాక్షన్ జరిగేసరికి చివరికి ఏం ఫామ్ అయింది, ఇక్కడ రియాక్షన్ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది. సో ఇక్కడ స్టార్ట్ అయిన రియాక్షన్ ఏంటంటే PbO2 ప్లస్ H2SO4 ప్లస్ 2H. మొదట PbO2 అనేది అండ్ 2H అనేది H2SO4 కలిసి ఏం ఫామ్ చేసిందంటే చివరికి PbSO4 అండ్ H2O. ఓకేనా. ఈ రెండు రియాక్షన్లో కామన్ ఏది ఉంది, ఇది పక్కకు పెట్టేసి నెట్ రియాక్షన్ రాస్తారు. నెట్ రియాక్షన్ రాస్తే కనుక లెడ్ సల్ఫేట్ అండ్ వాటర్ కంటెంట్ ఫామ్ అవుతుంది. ఇదంతా ఎప్పుడంటే డిశ్చార్జ్ అవుతున్నప్పుడు పాజిటివ్ ఎలక్ట్రోడ్ దగ్గర, కెమికల్ రియాక్షన్ ఎట్ ద పాజిటివ్ ఎలక్ట్రోడ్ దగ్గర. అది నెగిటివ్ ఎలక్ట్రోడ్ దగ్గర కూడా రియాక్షన్ జరుగుతుంది. ఈ పాజిటివ్ ఎలక్ట్రోడ్ దగ్గరికి H ప్లస్ అయాన్ వచ్చి ఈ ప్రాసెస్ అంతా చేసి చివరికి ఏం ఫామ్ చేసింది, PbSO4 అండ్ వాటర్ ఫామ్ చేసింది. మరి నెగిటివ్ ఎలక్ట్రోడ్ దగ్గరికి ఎవరు వెళ్తున్నారు అది చూద్దాం ఒకసారి. ఈ H2SO4 అనేది H ప్లస్ S4 మైనస్ 2 కింద స్ప్లిట్ అయిపోయింది. ఆ H ప్లస్ అయాన్స్ అన్నీ కూడా క్యాథోడ్ వైపు వెళ్ళి ప్రీవియస్ స్లైడ్లో చూపించిన రియాక్షన్ చేసి చివరికి ఏం ఫామ్ చేసింది, క్యాథోడ్ ప్లేట్ దగ్గర PbS4 ఫామ్ చేస్తుంది. అండ్ వాటర్ ఎక్కడ కలిసిపోతుంది అంటే ఎలక్ట్రోలైట్ సొల్యూషన్లో కలిసిపోతుంది. ఇది ఎలక్ట్రోలైట్ సొల్యూషన్లోనే ఉంటుంది వాటర్ది. ఈ PbS4 మాత్రం క్యాథోడ్ ప్లేట్ని అంటిపెట్టుకుని ఉంటుంది. ఓకేనండి. ఫర్దర్గా నెక్స్ట్ చూద్దాం. ఈ SO4-2 అయాన్స్ ఏం చేస్తున్నాయంట, ఇవన్నీ కూడా ఫ్రీగా మూవ్ అవుతూ సొల్యూషన్లో ఫ్రీగా మూవ్ అవుతూ అందులో కొన్ని ఏం చేస్తాయంట, లెడ్ ప్లేట్ని అంటే యానోడ్ ఉంది కదా, యానోడ్ ప్లేట్ దగ్గరికి వెళ్తాయి. అక్కడ అవి ఏం చేస్తాయి, వాటి దగ్గర ఉన్న ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని లెడ్ ప్లేట్కి ఇచ్చేస్తాయి. H ప్లస్ ఏం చేస్తుంది, ఎలక్ట్రాన్స్ని తీసుకుంటుంది. ఇది ఏం చేస్తుంది, ఎలక్ట్రాన్స్ ఇస్తుంది. కాబట్టి లెడ్ ప్లేట్ దగ్గరికి వెళ్ళి తన దగ్గర ఉన్న ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని లెడ్ ప్లేట్కి ఇచ్చేస్తుంది. లెడ్కి ఇచ్చేస్తే కనుక అక్కడ ఏం జరుగుతుందంటే వేర్ దే గివ్ దేర్ లెడ్ ప్లేట్ దగ్గరికి వెళ్ళి S4 అయాన్స్ ఏం చేస్తాయంటే దే గివ్ దేర్ ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ అండ్ బికమ్ రాడికల్ SO4. ఎప్పుడైతే ఈ ఎలక్ట్రాన్స్ ఇచ్చేసినాయో ఎలా మారుతాయంటే S4 కింద మారిపోతాయి ఎలక్ట్రాన్స్ ఇచ్చేస్తే కనుక. ఓకేనా. కాబట్టి ఈ SO4 అనేది మరలా ఒంటరిగా ఉండకుండా ఇది ఏం చేస్తుందంటే ఆ లెడ్ ప్లేట్ని అటాక్ చేస్తుంది. ఆ ప్లేట్ మీద ఉన్న లెడ్ తోటి అటాక్ చేస్తుంది. ఈ SO4 అనేది లెడ్తో అటాక్ అయ్యి ఏం ఫామ్ అవుతుందంటే మరలా PbS4 ఫామ్ అవుతుంది. అంటే H ప్లస్ అయాన్స్ క్యాథోడ్ దగ్గరికి వెళ్ళి రియాక్షన్ జరిగి చివరికి ఏం ఫామ్ అయింది, PbS4. ఈ SO4-2 అయాన్స్ కూడా లెడ్ ప్లేట్ దగ్గరికి వెళ్ళి అంటే యానోడ్ దగ్గరికి వెళ్ళి ఏం ఫామ్ చేస్తుంది, PbSO4. అంటే డ్యూరింగ్ డిశ్చార్జింగ్ క్యాథోడ్ ప్లేట్ దగ్గర యానోడ్ ప్లేట్ దగ్గర ఏం ఫామ్ అవుతుందంటే చివరికి లెడ్ సల్ఫేట్ ఫామ్ అవుతుంది. అడిషనల్గా వాటర్ కూడా ఫామ్ అవుతుంది. ఈ వాటర్ అనేది ఎలక్ట్రోలైట్ సొల్యూషన్లో మిక్స్ అయిపోతుంది. బట్ ఈ PbSO4 అనేది క్యాథోడ్ దగ్గర ఫామ్ అవుతుంది, యానోడ్ దగ్గర ఫామ్ అవుతుంది. ఓకేనండి. కంప్లీట్గా బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోయింది అనుకోండి, కంప్లీట్గా యానోడ్ ప్లేట్ అన్న క్యాథోడ్ ప్లేట్ అయినా సరే PbSO4 తోటి ఫిల్ అయిపోయి ఉంటుంది. అంతకుముందు వరకు క్యాథోడ్ ఏంటంటే PbO2, యానోడ్ ఏంటంటే Pb. బట్ వన్స్ కంప్లీట్ డిశ్చార్జ్ అయిపోతే కానీ బ్యాటరీ క్యాథోడ్ ప్లేట్ అయినా సరే యానోడ్ ప్లేట్ అయినా సరే ఈ కెమికల్ కాంపౌండ్ తోటి ఫిల్ అయిపోయి ఉంటుంది. ఓకేనండి. సో ఎందుకనేది పైన మ్యాటర్ చూపిస్తున్నాం కదా. ఓకేనండి. యాజ్ H ప్లస్ అయాన్స్ టేక్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ PbO2 ప్లేట్. H ప్లస్ అయాన్స్ ఏం చేస్తున్నాయి, PbO2 ప్లేట్ నుంచి ఎలక్ట్రాన్స్ తీసుకున్నాయి. SO4-2 అయాన్స్ ఏం చేస్తున్నాయి, తన దగ్గర ఉన్న ఎక్సెస్ ఎలక్ట్రాన్స్ని PB ప్లేట్కి ఇచ్చినాయి. అంటే ఒకటేమో తీసుకుంటుంది, ఒకటేమో ఇస్తుంది. ఎప్పుడైతే ఒక ప్లేట్ నుంచి ఎలక్ట్రాన్స్ తీసుకోవడం, ఒక ప్లేట్కి ఎలక్ట్రాన్స్ ఇవ్వడం అంటే మీనింగ్ ఏంటంటే రెండు ప్లేట్స్ దగ్గర ఎలక్ట్రాన్స్ డిఫరెన్స్ ఉన్నట్టు, అంటే ఎలక్ట్రికల్ ఛార్జ్ డిఫరెన్స్ ఉన్నట్టు. ఇన్ కేసు ఎలక్ట్రికల్ ఛార్జ్ డిఫరెన్స్ లేకపోతే కనుక H ప్లస్ అనేది ఎలక్ట్రాన్స్ తీసుకోదు, SO4-2 అనేది ఎలక్ట్రాన్స్ ఇవ్వదు. బట్ ఇవి ఇస్తున్నాయి, తీసుకోవడం ఇవ్వడం జరుగుతున్నాయి అంటే మీనింగ్ ఏంటంటే రెండు ప్లేట్స్ మధ్య ఎలక్ట్రికల్ ఛార్జ్ డిఫరెన్స్ ఉన్నట్టు. ఎప్పుడైతే ఎలక్ట్రికల్ ఛార్జ్ డిఫరెన్స్ ఉంటుందో ఆ డిఫరెన్స్ని బ్యాలెన్స్ చేసే విధంగా ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతాయి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ఈ SO4-2 అనేది ఏ ప్లేట్కి ఇచ్చింది, PB ప్లేట్కి ఇచ్చేసింది. ఆ ఇచ్చిన ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయంటే త్రూ ఎక్స్టర్నల్ సర్క్యూట్ క్యాథోడ్ దగ్గర ఎవరు ఎలక్ట్రాన్స్ తీసుకుంటున్నారు, H ప్లస్. కాబట్టి క్యాథోడ్ వైపు H ప్లస్ తీసుకోవడానికి రెడీగా ఉంది కాబట్టి
ఈ SO4 ఇచ్చిన ఎలక్ట్రాన్స్ని H+ అనేది తీసుకోవడానికి రెడీ అవుతుంది. అంటే ఆటోమేటిక్గా ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి, యానోడ్ నుంచి క్యాథోడ్ వైపు ఫ్లో అవుతున్నాయి. సో యానోడ్ నుంచి క్యాథోడ్ వైపు ఫ్లో అవుతున్నప్పుడు మధ్యలో ఒక లోడ్ కనెక్ట్ చేసాం అనుకోండి ఎక్స్టర్నల్ సర్క్యూట్లో, ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది ఆ లోడ్కి అప్లై అయ్యి అక్కడ ఒక వర్క్ జరిగి ఆ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలక్ట్రాన్స్ అనేవి క్యాథోడ్ వైపు వచ్చేస్తాయి. కాబట్టి H+ అనేది ఎలక్ట్రాన్స్ తీసుకుంటుంది, SO4-2 అయాన్స్ అనేవి ఎలక్ట్రాన్స్ ఇస్తుంది. కాబట్టి దేర్ వుడ్ బి అన్ ఇన్ఈక్వాలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బిట్వీన్ దీస్ ప్లేట్స్. ఈ రెండు ప్లేట్స్ మధ్య క్యాథోడ్ యానోడ్ మధ్య ఎలక్ట్రాన్ ఇన్ఈక్వాలిటీ ఉంది. ఓకేనా? హెన్స్ దేర్ వుడ్ బి ఏ ఫ్లో ఆఫ్ కరెంట్ త్రూ ద ఎక్స్టర్నల్ లోడ్ బిట్వీన్ దీస్ ప్లేట్స్ ఫర్ బ్యాలెన్సింగ్ దిస్ ఇన్ఈక్వాలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్. కాబట్టి ఆ రెండు ప్లేట్స్ మధ్య ఎలక్ట్రాన్స్ ఇన్ఈక్వాలిటీ ఉంది కాబట్టి ఆ ఇన్ఈక్వాలిటీని బ్యాలెన్స్ చేసే విధంగా కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. అంటే ఎలక్ట్రాన్స్ ఫ్లో జరుగుతుంది. ఎలక్ట్రాన్స్ ఫ్లో జరగడం అంటే మీనింగ్ ఏంటి, కరెంట్ ఫ్లో అవడం. ఓకేనండి? కరెంట్ ఫ్లో అవుతుంది దేని మధ్య, ఈ రెండు ప్లేట్స్ మధ్య. ఓకే, కాబట్టి ఎప్పుడైతే కరెంట్ ఫ్లో అవుతుందో ఆ ఫ్లో అవుతున్న కరెంట్ డైరెక్షన్లో ఒక లోడ్ కనుక కనెక్ట్ చేస్తే కనుక ఆ ఎలక్ట్రికల్ ఛార్జ్ని ఉపయోగించుకుని, అంటే ఆ కరెంట్ని ఉపయోగించుకుని మనం ఆ వర్క్ చేయొచ్చు. అంటే బల్బుని వెలిగించవచ్చు, లేదా ఫ్యాన్ రొటేట్ చేయొచ్చు, లేదా ఇంకేక వర్క్ అయినా ఎలక్ట్రికల్ వర్క్ ఏదైనా చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ని ఏమంటామంటే డిశ్చార్జింగ్ ప్రాసెస్ అంటాం. అర్థమైంది కదండి? H+ అయాన్స్ అనేవి ఎలక్ట్రాన్స్ రిసీవ్ చేసుకుంటున్నాయి, SO4-2 అయాన్స్ అనేవి ఎలక్ట్రాన్స్ని ఇస్తున్నాయి. H+ అయాన్స్ ఎలక్ట్రాన్స్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నాయి, PbO2 ప్లేట్ నుంచి, అంటే క్యాథోడ్ నుంచి. SO4-2 అయాన్స్ ఏం చేస్తున్నాయి, ఎలక్ట్రాన్స్ ఇస్తున్నాయి దేనికి, PB ప్లేట్కి, అంటే లెడ్ ప్లేట్కి. ఆ లెడ్ ప్లేట్ ఏంటంటే యానోడ్. ఎప్పుడైతే H+ తీసుకుంటుంది, SO4- ఇస్తుంది, మీనింగ్ ఏంటంటే దేర్ వుడ్ బి అన్ ఇన్ఈక్వాలిటీ ఇన్ ద ఎలక్ట్రికల్ ఛార్జ్. ఎలక్ట్రాన్స్ ఇన్బ్యాలెన్స్ ఉన్నాయి, ఒక చోట తీసుకుంటుంది ఇస్తుంది. అంటే మీనింగ్ ఏంటంటే తీసుకోవడం ఇవ్వడం అనే ప్రాసెస్ లేదనుకోండి, దాని మీనింగ్ ఏంటంటే రెండు ప్లేట్స్ దగ్గర ఛార్జ్ ఈక్వల్గా ఉన్నట్టు. సో ఛార్జ్ ఎప్పుడు మూవ్ అవుతుందంటే ఒక పాయింట్ దగ్గర ఇంకో పాయింట్ దగ్గర ఛార్జ్ అనేది ఇన్ఈక్వాలిటీ ఉంటేనే ఛార్జ్ అనేది మూవ్ అవుతుంది. కాబట్టి తీసుకోవడం ఇవ్వడంటే మీనింగ్ అంటే మూవ్ అవడమే. కాబట్టి SO4 ఇస్తుంది కాబట్టి ఆ ఇచ్చిన ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి అంటే క్యాథోడ్ వైపు వెళ్ళి H+ని రీచ్ అవుతాయి, H+ తీసుకుంటుంది. సో ఎప్పుడైతే ఎలక్ట్రాన్ మూవ్ అవుతుందో దేర్ వుడ్ బి ఏ కరెంట్ ఫ్లో. ఆ కరెంట్ ఫ్లో అనేది ఎలక్ట్రాన్స్ ఎప్పుడు కూడా ఎలక్ట్రైట్ సొల్యూషన్ కూడా వెళ్ళవు. చెప్పాను కదా స్టార్టింగ్ క్లాస్లో, ఎప్పుడు కూడా ఎక్స్టర్నల్ సర్క్యూట్ కూడా మాత్రం పాస్ అవుతాయి. అలా ఎక్స్టర్నల్ సర్క్యూట్ కూడా వెళ్తున్నప్పుడు ఆ ఎక్స్టర్నల్ సర్క్యూట్ ఏంటంటే మనం క్రియేట్ చేస్తుంది. ఆ ఎక్స్టర్నల్ సర్క్యూట్లో ఒక లోడ్ ఉంటుంది. ఆ లోడ్ ఏం చేస్తుందంటే ఈ ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ని, ఈ ఎలక్ట్రికల్ ఛార్జ్ యొక్క ఎనర్జీని ఉపయోగించుకుని అది వర్క్ చేస్తుంది. సో ఆ ఎనర్జీ ఇచ్చేసిన తర్వాత ఎలక్ట్రాన్స్ ఏమవుతాయంటే క్యాథోడ్ వైపు వచ్చేస్తాయి. ఆ క్యాథోడ్ దగ్గర H+. అలాగే ఎంతవరకు ఫ్లో అవుతాయి, ఈ క్యాథోడ్ యానోడ్ దగ్గర ఎలక్ట్రాన్స్ యొక్క ఇన్బ్యాలెన్స్ అనేది బ్యాలెన్స్ అయ్యేంత వరకు ఫ్లో అవుతాయి. ఎప్పుడైతే బ్యాలెన్స్ అవుతుందో ఫర్దర్గా బయట మనకున్న లోడ్ అనేది ఇంకా పనిచేయదు. అంటే దాని గుండా ఎలక్ట్రాన్స్ ఇంకా ఫ్లో అవ్వట్లేదు. సో ఎలక్ట్రాన్స్ ఫ్లో అవ్వట్లేదు అంటే మీనింగ్ ఏంటంటే కంప్లీట్గా డిశ్చార్జ్ అయిపోయింది, ఆ బ్యాటరీ అనేది కంప్లీట్గా డిశ్చార్జ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఛార్జింగ్. ఈ డిశ్చార్జింగ్ సంబంధించిన డయాగ్రామ్ చూద్దాం ఒకసారి. ఈ డిశ్చార్జింగ్ ప్రాసెస్లో ఏమైంది, లెడ్ సల్ఫేట్ అనేది ఫామ్ అయింది కదా, PbSO4 అనేది ఫామ్ అయింది. ఇది ఒక వైట్ కలర్లో ఉండే ఒక సబ్స్టెన్స్. ఇది రెండు ప్లేట్స్ దగ్గర కూడా కవర్ అయి ఉంటుంది. బోత్ ఆఫ్ ద ప్లేట్స్ ఆర్ కవర్డ్ విత్ PbSO4. క్యాథోడ్ యానోడ్ కూడా రెండు కూడా PbSO4 తోటి కవర్ అయిపోతాయి లెడ్ యాసిడ్ బ్యాటరీలో. స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ సొల్యూషన్ ఫాల్స్ డ్యూ టు ద ఫార్మేషన్ ఆఫ్ వాటర్ డ్యూరింగ్ రియాక్షన్ ఎట్ PbO2 ప్లేట్. సో PbO2 ప్లేట్ దగ్గర వాటర్ ఫామ్ అయింది కదా, దానివల్ల ఏమవుతుందంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ తగ్గిపోతుంది. స్పెసిఫిక్ గ్రావిటీ అంటే మీనింగ్ ఏంటంటే విచ్ ఈస్ ద రేషియో. ఇది ఒక రేషియో అండి దేనికంటే డెన్సిటీ ఆఫ్ ద సల్ఫ్యూరిక్ యాసిడ్ విత్ రెస్పెక్ట్ టు వాటర్. సో వాటర్ డెన్సిటీతో కంపేర్ చేసినట్టు సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క డెన్సిటీ తగ్గడం అనమాట. డెన్సిటీ తగ్గడం అంటే దాని మాస్ తగ్గడం, దాని క్వాంటిటీ తగ్గడం అని మీనింగ్ వస్తుంది. కాబట్టి స్పెసిఫిక్ గ్రావిటీ అనేది సల్ఫ్యూరిక్ యాసిడ్ కూడా తగ్గుతూ ఉంటుంది, దాని డెన్సిటీ తగ్గుతుంది కాబట్టి స్పెసిఫిక్ గ్రావిటీ తగ్గుతుంది క్రమేపీ. ఎందుకంటే ఆల్రెడీ డైల్యూటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇక్కడ PbO2 ప్లేట్ దగ్గర రియాక్షన్ జరగడం వల్ల ఏమైంది, H2 మరలా వాటర్ ఫామ్ అయింది కాబట్టి సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క డెన్సిటీ తగ్గుతుంది. యాజ్ ఎ రిజల్ట్ ఎప్పుడైతే సల్ఫ్యూరిక్ యాసిడ్ డెన్సిటీ తగ్గుతుందో ఇంకా కెమికల్ రియాక్షన్ చేయడానికి ఆ యాసిడ్కి ఎనర్జీ ఇంకా సామర్థ్యం ఉండదు ఇంకా. కాబట్టి యాజ్ ఎ రిజల్ట్ ద రేట్ ఆఫ్ రియాక్షన్ ఫాల్స్ విచ్ ఇంప్లైస్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్ డిక్రీజెస్ డ్యూరింగ్ డిశ్చార్జింగ్ ప్రాసెస్. కాబట్టి కెమికల్ రియాక్షన్ అనేది తగ్గిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే అది దానివల్ల కెమికల్ రియాక్షన్ వల్ల క్రియేట్ అయిన పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఎలక్ట్రాన్స్ ఫ్లో ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్కి వెళ్తున్నాయంటే దేర్ వుడ్ బి పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటేనే ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతాయి. బట్ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది తగ్గిపోతుంది డిశ్చార్జింగ్ ప్రాసెస్. సో దానికి సంబంధించిన డయాగ్రామ్ చూడండి ఒకసారి. సో దిస్ ఇస్ ద డిశ్చార్జింగ్ ప్రాసెస్. ఇక్కడ దిస్ ఇస్ ద బల్బ్. ఎప్పుడైతే బల్బ్ చూపిస్తున్నామో ఎనర్జీని కన్జ్యూమ్ చేస్తున్నట్టు, ఇక్కడ బ్యాటరీ చూపిస్తే కనుక ఎనర్జీ ఇస్తున్నట్టు. ఈ లెడ్ యాసిడ్ బ్యాటరీకి ఎనర్జీ తీసుకోవడం అంటే ఇక్కడ బల్బ్ ఉండడం లేదా ఒక లోడ్ అప్లై చేయడం. లోడ్ అంటే
ఒక రెసిస్టెన్స్ సింబల్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుంది, లెడ్ ప్లేట్ కదా, యానోడ్ నుంచి ఎలక్ట్రాన్స్ ఫ్లో అయ్యి ఎక్కడికి వెళ్తున్నాయి, క్యాథోడ్ వైపు వెళ్తున్నాయి. ఇక్కడ ఎవరు తీసుకుంటారంటే ఈ హెచ్ ప్లస్ అయాన్స్ తీసుకుని ఏం ఫామ్ అవుతుంది ఇక్కడ చివరికి, PbSO4. ఇక్కడ కూడా SO4- అయాన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి పాస్ అయ్యి లెడ్ ప్లేట్ దగ్గరికి ఏం ఫామ్ చేస్తుంది చివరికి, PbSO4. ఓకేనండి, ఈ H2SO4 SO4-2 కింద 4H+ కింద మారింది. ఈ PbO2 ప్లేట్ దగ్గర బై ప్రోడక్ట్ కింద ఏం ఫామ్ అయింది, 2H2. సో ఇదంతా డిశ్చార్జింగ్ ప్రాసెస్ అనమాట. డిశ్చార్జింగ్ ప్రాసెస్లో ఎలక్ట్రాన్స్ ఫ్లో ఎక్కడి నుంచి ఎక్కడ జరుగుతుంది, యానోడ్ టు క్యాథోడ్. అదే ఛార్జింగ్ ప్రాసెస్లో క్యాథోడ్ నుంచి యానోడ్కి ఎలక్ట్రాన్ ఫ్లో జరుగుతుంది. ఛార్జింగ్ అన్నప్పుడు ఇక్కడ ఎక్స్టర్నల్ పవర్ DC సోర్స్ ఇస్తాం. ఓకేనండి, సో నెక్స్ట్ ఛార్జింగ్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ఛార్జింగ్ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే లోడ్ తీసేసి దాని ప్లేస్లో ఒక DC పవర్ సప్లై ఇస్తాం. అంటే ఒక బ్యాటరీకి పవర్ ఇచ్చే సోర్స్ ఇస్తాం అనమాట. అంటే ఒక బ్యాటరీని ఇంకొక బ్యాటరీ తోటి ఛార్జ్ చేయడం అనమాట, లేదా ఒక పవర్ సప్లై తోటి ఛార్జ్ చేయడం. ఓకే, నౌ వీ విల్ డిస్కనెక్ట్ ద లోడ్ తీసేసి అండ్ కనెక్ట్ PbO2 ప్లేట్ కవర్డ్ విత్ PbS4. అంటే PbSO4తో కవర్ అయి ఉన్న PbO2 ప్లేట్ని దేని కనెక్ట్ చేయాలంటున్నారు, పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ అన్ ఎక్స్టర్నల్ DC సోర్స్. సో బ్యాటరీ DC సోర్స్ యొక్క పాజిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేయమంటున్నాడు. అంటే PbO2 ప్లేట్ మీద ఏముందమ్మా ఆల్రెడీ PbSO4 సొల్యూషన్, PbS4 పౌడర్ అనేది అది కవర్ చేసి ఉంది కదా. ఆల్రెడీ రీఛార్జింగ్ ప్రాసెస్లో ఏమైంది, క్యాథోడ్ దగ్గర యానోడ్ దగ్గర ఏం ఫామ్ అయిపోయింది, PbS4 ఫామ్ అయిపోయింది. కాబట్టి PbSO4తో కవర్ అయి ఉన్న PbO2 ప్లేట్ని దేని కనెక్ట్ చేయమంటున్నా అంటే పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ అన్ ఎక్స్టర్నల్ DC సోర్స్. అండ్ PbSO4 కవర్డ్ PB ప్లేట్ దగ్గర కూడా PbS4 ఉంది కదా. PbSO4తో కవర్ అయిన PB ప్లేట్ని దేని కనెక్ట్ చేయమంటున్నా అంటే నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ ద DC సోర్స్. అంటే పాజిటివ్ టెర్మినల్ దేని కనెక్ట్ చేయమంటున్నాడు, PbO2 ప్లేట్కి. నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ DC సోర్స్ని దేని కనెక్ట్ చేయమంటున్నాడు, PB ప్లేట్కి. ఇక్కడ మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి, ఛార్జింగ్ ప్రాసెస్లో బయట నుంచి ఎనర్జీ ఇస్తాం, బయట నుంచి ఒక పవర్ సోర్స్ని కనెక్ట్ చేస్తాం. ఆ పవర్ సోర్స్కి పాజిటివ్ టెర్మినల్ ఉంటుంది, నెగిటివ్ టెర్మినల్ ఉంటుంది. ఆ పాజిటివ్ టెర్మినల్ని లెడ్ యాసిడ్ బ్యాటరీ యొక్క ఏ ప్లేట్ కనెక్ట్ చేయమంటున్నాడు, క్యాథోడ్కి. నెగిటివ్ టెర్మినల్ దేని కనెక్ట్ చేయమంటున్నాడు, యానోడ్కి. ఓకేనా, సో డ్యూరింగ్ డిశ్చార్జింగ్ ద డెన్సిటీ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఫాల్స్. తెలిసిందే కదా, అది డిశ్చార్జింగ్ ప్రాసెస్లో ఏం జరిగింది, సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క డెన్సిటీ తగ్గిపోతుంది. డెన్సిటీ అంటే దాని క్వాంటిటీ తగ్గిపోతుంది, పర్టికులర్ వాల్యూమ్లో దాని యొక్క మాస్ అనేది తగ్గిపోతుంది. బట్ అయినా సరే ఎంతో కొంత సల్ఫ్యూరిక్ యాసిడ్ ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. అంటే అంత సల్ఫ్యూరిక్ యాసిడ్ ఒక సైకిల్లో కన్జ్యూమ్ అయిపోతుంది కదా, ఎంతో కొంత సల్ఫ్యూరిక్ యాసిడ్ ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. మరలా సల్ఫ్యూరిక్ యాసిడ్ ఏం చేస్తుందంటే రిమైన్స్ యాజ్ ఏ H+ అండ్ SO4-2. ఆ సల్ఫ్యూరిక్ యాసిడ్ మరలా ఎలా స్ప్లిట్ అయి ఉంటుందంటే ప్రీవియస్ ప్రాసెస్లో చెప్పినట్టే H+ SO4-2 కింద స్ప్లిట్ అయి ఉంటుంది. ఈ హైడ్రోజన్ అయాన్స్ ఉన్నాయి కదా, H+ అయాన్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా పాజిటివ్ ఛార్జ్. అది తెలిసిందే కదా, హైడ్రోజన్ అయాన్స్ బీయింగ్ పాజిటివ్ ఛార్జ్ మూవ్ టు ద ఎలక్ట్రోడ్ కనెక్టెడ్ విత్ నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ DC సోర్స్. అంటే దేని వైపు మూవ్ అవుతున్నాయి అంటే H+ అయాన్స్ అని కూడా PB ప్లేట్ వైపు మూవ్ అవుతున్నాయి. ఏదైతే నెగిటివ్ DC సోర్స్ యొక్క నెగిటివ్ టెర్మినల్ కనెక్ట్ ఉందో ప్లేటు, ఆ ప్లేట్ వైపు H+ అయాన్స్ అన్ని కూడా మూవ్ అవుతాయి. అక్కడ H+ అయాన్స్ ఏం చేస్తాయంటే ఆ PB ప్లేట్ నుంచి H+ కాబట్టి అది ఏం చేస్తుందంటే ఎలక్ట్రాన్స్ని తీసుకుని అండ్ దట్ బికమ్స్ హైడ్రోజన్ ఆటమ్. ఆ H+ అయాన్స్ ఏం చేస్తాయంటే ఆ నెగిటివ్ టెర్మినల్ దగ్గరికి వెళ్ళి, అదే నెగిటివ్ టెర్మినల్ కనెక్ట్ ఉన్న ప్లేట్ దగ్గరికి వెళ్ళి H+ కాబట్టి ఎలక్ట్రాన్స్ తీసుకుంటుంది. ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ తీసుకుంటుందో H+ అనేది హైడ్రోజన్ ఆటమ్ కింద మారిపోతుంది. అది ఏం చేస్తుందంటే ఆ PB ప్లేట్ దగ్గర ఉన్న PbSO4 ఉంది కదా, ఆల్రెడీ PbS4తో కవర్ అయి ఉంది PB ప్లేట్, దాంతో అటాక్ అయ్యి ఏం ఫామ్ చేస్తుందంటే లెడ్ అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. సో PbSO4 + 2H గివ్స్ రైజ్ టు H2SO4 + PB. ఈ ఈక్వేషన్ టాలీ అవుతుందో లేదో కూడా చూసుకోండి ఒకసారి. ఓకేనండి, ఓకే. ఈ PbSO4 తోటి H+ హైడ్రోజన్ కింద మారింది కదా, ఆ హైడ్రోజన్ అటాక్ చేసి దేని కింద ఫామ్ అవుతుందంటే H2SO4 + PB. అంటే చూడండి, PB ప్లేట్ దగ్గర మరలా H2SO4 అనేది ఏంటంటే ఎలక్ట్రోలైట్ సొల్యూషన్, అంటే ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ కలిసిపోతుంది. PB అనేది నెగిటివ్ ఎలక్ట్రోడ్ దగ్గర ఉన్న మెటీరియల్, ఆ నెగిటివ్ ఎలక్ట్రోడ్ దగ్గర PB ఫామ్ అయిపోయింది. మరలా ఛార్జింగ్ ప్రాసెస్లో ఒక ఎలక్ట్రోడ్ దగ్గర, అంటే PB ఎలక్ట్రోడ్ దగ్గర మరలా PB ఫామ్ అయిపోయింది ఇక్కడ. అంటే రివర్స్ రియాక్షన్ అనమాట. సో ఛార్జింగ్ అంటే మీనింగ్ ఏంటి, రివర్సిబుల్. డిశ్చార్జింగ్కి రివర్సిబుల్ ప్రాసెస్. మరలా కెమికల్ కాంపౌండ్ రీస్టోర్ అయిపోతుంది. ఇదంతా ఎక్కడంటే నెగిటివ్ ఎలక్ట్రోడ్ దగ్గర. ఈ మరి SO4-2 అయాన్స్ ఉన్నాయి కదా, H+ అయాన్స్ గురించి చెప్పాను నేను. ఈ SO4-2 అయాన్స్ ఏం చేస్తాయంటే మూవ్ టువర్డ్స్ ద ఎలక్ట్రోడ్ కనెక్టెడ్ విత్ పాజిటివ్ టెర్మినల్. H+ అయాన్స్ అన్ని కూడా PB ప్లేట్ వైపు వెళ్ళినాయి. H+ రివర్స్ అమ్మా, చూడండి, డిశ్చార్జింగ్ ప్రాసెస్లో H+ ఎక్కడికి వెళ్ళింది, PbO2 దగ్గరికి వెళ్ళింది. బట్ ఛార్జింగ్ ప్రాసెస్లో H+ దేని దగ్గరికి వెళ్తుంది, PB దగ్గరికి వెళ్తుంది. అంటే రివర్స్ ప్రాసెస్. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి.
SO4-2 అయాన్స్ అనేవి పాజిటివ్ టెర్మినల్ ఏ ఎలక్ట్రోడ్ వైపు మూవ్ అవుతున్నాయి అంటే ఏ ఎలక్ట్రోడ్ అయితే డీసీ సోర్స్ యొక్క పాజిటివ్ టెర్మినల్ కనెక్ట్ అయి ఉందో దాని వైపు మూవ్ అవుతున్నాయి. అంటే దేని వైపు? PbO2 ప్లేట్ వైపు. PbO2 ప్లేటే కదా డీసీ సోర్స్ యొక్క పాజిటివ్ టెర్మినల్తో కనెక్ట్ ఉంది. సో అవి ఏం చేస్తాయంటే వేర్ దే విల్ గివ్ అప్ దేర్ ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ అండ్ బికమ్ రాడికల్ SO4. వాటి దగ్గర ఉన్న ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ని సో డిశ్చార్జింగ్లో కానీ ఛార్జింగ్లో ఏం చేస్తారంటే H+ తీసుకోవడం, SO4-2 ఇచ్చేయడం. సో SO4-2 తన యొక్క ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ని ఇచ్చేస్తుంది ఏ ప్లేట్కి? PbSO4 కవర్ అయి ఉన్న PbO2 ప్లేట్కి. సో డిశ్చార్జింగ్ ప్రాసెస్కి ఛార్జింగ్ ప్రాసెస్కి రివర్స్ ఇది. ఓకేనండి. ఈ SO4 ఏం చేస్తుందంటే అది కుదురుగా ఉండకుండా ఆ PbO2 ప్లేట్ మీద ఉన్న PbSO4తో అటాక్ అయ్యి ఏం ఫామ్ చేస్తుందంటే లెడ్ పెరాక్సైడ్ అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. సో PbSO4 + 2H2 + SO4. ఈ PbSO4 + 2H2 + SO4 గివ్స్ రైస్ టు PbO2 + 2H2SO4. ఓకేనా. పాజిటివ్ ఎలక్ట్రోడ్ దగ్గర మరలా PbO2 రికవర్ అయిపోతుంది అండ్ ఎలక్ట్రోడ్ సొల్యూషన్ కూడా మరలా రికవర్ అయిపోతుంది. సో నెగిటివ్ ఎలక్ట్రోడ్ దగ్గర ఏమవుతుంది? లెడ్ అండ్ H2SO4 అనేది ఎలక్ట్రోడ్ సొల్యూషన్ కాబట్టి సొల్యూషన్లో కలిసిపోతుంది వచ్చేది. అండ్ పాజిటివ్ ఎలక్ట్రోడ్ దగ్గర PbO2 ఫామ్ అవుతుంది అండ్ మరలా H2SO4 ఫామ్ అవుతుంది. ఈ H2SO4 కూడా సొల్యూషన్లో కలిసిపోతుంది. ఓకేనండి. సో దీనికి సంబంధించి ఇక్కడ ఏమవుతుందంటే మరలా కెమికల్ కాంపౌండ్ రీలోడ్ అయిపోయింది ఛార్జింగ్ ప్రాసెస్లో. డిశ్చార్జింగ్ ప్రాసెస్లో కెమికల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. అదే ఛార్జింగ్ ప్రాసెస్లో ఎలక్ట్రికల్ ఎనర్జీ ఉపయోగించి మరలా కెమికల్ని రికవర్ చేయడం. ఆల్రెడీ ఉన్న కెమికల్ని అంటే ఏ కెమికల్? ఎలక్ట్రోలైట్ సొల్యూషను అండ్ ప్లేట్స్ దగ్గర ఉన్న కెమికల్ కాంపౌండ్. సో ఒక్కొక్క ప్లేట్ దగ్గర ఏముంది? లెడ్ పెరాక్సైడ్ ఉంది, లెడ్ ఉంది. ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ అంటే H2SO4. సో నెగిటివ్ ఎలక్ట్రోడ్ దగ్గర పాజిటివ్ ఎలక్ట్రోడ్ దగ్గర H2SO4 రికవర్ అయింది అండ్ పాజిటివ్ ఎలక్ట్రోడ్ దగ్గర ఉన్న మెటీరియల్ కూడా రికవర్ అయిపోయింది, మళ్ళీ వెనక్కి వచ్చేసింది. అదేవిధంగా నెగిటివ్ ఎలక్ట్రోడ్ దగ్గర ఉన్న మెటీరియల్ వెనక్కి వచ్చేసింది అండ్ ఎలక్ట్రోడ్ సొల్యూషన్ కూడా రికవర్ అయింది ఛార్జింగ్ ప్రాసెస్లో. ఓకేనండి. కాబట్టి hence by charging the lead acid storage battery cell, lead sulfate anode gets converted into lead peroxide. ఓకేనా. lead sulfate యానోడ్ ఎలా మారింది? lead peroxide కింద. అండ్ ఇంకొక ఎలక్ట్రోలైట్ ఎలా మారిందంటే ప్యూర్ lead కింద మారిపోయింది. సో పొటెన్షియల్ కాబట్టి ఏమవుతుంది? మరలా ఇనిషియల్ స్టేట్కి వచ్చేసింది కాబట్టి ఆ సెల్ యొక్క పొటెన్షియల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి సల్ఫ్యూరిక్ యాసిడ్ మరలా రిటైన్ అయింది కాబట్టి దాని యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనండి. సో దిస్ ఇస్ ద ఛార్జింగ్ ప్రాసెస్. సో ఛార్జింగ్ ప్రాసెస్లో ఏం చెప్పాం? PbSO4 కవర్ అయి ఉన్న PB ప్లేట్ దేనికి కనెక్ట్ అయి ఉండాలంటే నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ డీసీ సోర్స్. PbSO4తో కనెక్ట్ ఉన్న PbO2 ప్లేట్ దేనికి కనెక్ట్ అయి ఉండాలంటే పాజిటివ్ టెర్మినల్ ఆఫ్ ద డీసీ సోర్స్. కాబట్టి ఇక్కడ ఈ PbSO4 ఎలా స్ప్లిట్ అవుతుంది? Pb2+ కింద S4- కింద స్ప్లిట్ అవుతుంది. ఇదేంటంటే తన దగ్గర ఉన్న ఎలక్ట్రాన్స్ బయటకి ఇచ్చేస్తే కనుక ఆటోమేటిక్గా PbO2 కింద మారుతుంది. అండ్ ఇదేం చేస్తుందంటే ఎలక్ట్రాన్స్ని తీసుకుని PB కింద మారుతుంది. ఓకే. ఆటోమేటిక్గా ఇక్కడ ఈ ప్లేట్ దగ్గర PbO2 రికవర్ అయిపోయింది, ఈ ప్లేట్ దగ్గర PB రికవర్ అయిపోయింది అండ్ బయటకు వచ్చేసరికి ఈ H2SO4 కూడా రికవర్ అయిపోయింది. దిస్ ఇస్ ద ఛార్జింగ్ ప్రాసెస్. సో దిస్ ఈజ్ ఓవరాల్ రియాక్షన్. ఇప్పటివరకు చెప్పిన అంటే ఛార్జింగ్లో కానీ డిశ్చార్జింగ్లో కానీ ఏం జరిగింది రియాక్షన్స్తో చెప్పాను కదా, ఇది ఓవరాల్ రియాక్షన్స్ అనమాట. ఈ పైన చూపిస్తుంది అంటే నెట్ రియాక్షన్. ముందు ఇండివిజువల్ రియాక్షన్స్ చూద్దాం. ఎట్ ద నెగిటివ్ టెర్మినల్ ద డిశ్చార్జ్ అండ్ ఛార్జ్ రియాక్షన్స్ సార్. ఈ యారో మార్క్ దేని ఇండికేట్ చేస్తుంది? డిశ్చార్జింగ్ని. ఈ రివర్స్ యారో మార్క్ ఛార్జింగ్ని. సో డిశ్చార్జింగ్ అప్పుడు ఏం జరిగింది? నెగిటివ్ టెర్మినల్ దగ్గర డిశ్చార్జింగ్ ప్రాసెస్లో అంటే లోడ్ కనెక్ట్ చేస్తున్నప్పుడు ఏం జరిగిందంటే PB + SO4-2 గివ్స్ రైస్ టు PbSO4 + 2E-. డిశ్చార్జింగ్లో ఎలక్ట్రాన్స్ రిలీజ్ అయినాయి కదా. ఎక్కడ రిలీజ్ అయినాయి? లెడ్ ప్లేట్ దగ్గర రిలీజ్ అయింది. లెడ్ ప్లేట్ దగ్గర. ఓకే. ఏ ప్లేట్ దగ్గర రిసీవ్ చేసుకుంది ఎలక్ట్రాన్స్ని? PbO2 ప్లేట్ దగ్గర రిసీవ్ చేస్తుంది. డిశ్చార్జింగ్ అప్పుడు చూద్దాం ఒకసారి. ఓన్లీ ఈ డైరెక్షన్లో రియాక్షన్ చూద్దాం. ఇక్కడ కానీ మొదటి ఈ డైరెక్షన్ రియాక్షన్ చూద్దాం. PB + SO4-2 డిశ్చార్జింగ్ అప్పుడు ఎలా మారిందంటే PbSO4 మారి 2 ఎలక్ట్రాన్స్ రిలీజ్ చేస్తుంది. ఈ రిలీజ్ అయిన ఎలక్ట్రాన్స్ దేని రీచ్ అయినాయి? PbO2 ప్లేట్ రీచ్ అయినాయి త్రూ ఎక్స్టర్నల్ సర్క్యూట్ రీచ్ అయ్యి అండ్ SO4-2 కూడా PbO2 ప్లేట్తో రియాక్ట్ అయింది కదా. ఈ PbO2 ప్లేట్ దగ్గరికి ఎవరు వచ్చారు? 4H+ వచ్చింది. ఈ మొత్తం ఈ 4 కలిసి దేని కింద మారిందంటే PbSO4 + 2H2. సో డిశ్చార్జింగ్ ప్రాసెస్లో ఏం ఫామ్ అయింది? PbSO4 ఫామ్ అయింది. ఎక్కడ? నెగిటివ్ టెర్మినల్ దగ్గర, పాజిటివ్ టెర్మినల్ దగ్గర
రెండు పీబీఎస్4 ఫామ్ అయింది అండ్ ఎలక్ట్రాన్స్ ఫామ్ అయినాయి. ఆ ఫామ్ అయిన ఎలక్ట్రాన్స్ ఎక్స్టర్నల్ సర్క్యూట్ కూడా వెళ్ళిపోయినాయి అండ్ వాటర్ కూడా ఫామ్ అయింది బై ప్రోడక్ట్ కింద. ఇప్పుడు ఛార్జింగ్ ప్రాసెస్ చూద్దాం. సో ఛార్జింగ్ ప్రాసెస్ అట్ నెగిటివ్ టెర్మినల్ ఈ పీబీఎస్ఓ4 ప్లస్ 2 ఎలక్ట్రాన్స్ అంటే రివర్స్ ప్రాసెస్ అనమాట. ఈ రెండు కలిసి ఎలా ఫామ్ అయినంట పీబీ ప్లస్ SO4 మైనస్ 2 కింద ఫామ్ అయింది. అండ్ ఇక్కడ పాజిటివ్ టెర్మినల్ దగ్గర ఈ పీబీఎస్ఓ4 ప్లస్ 2H2 అనేది ఎలా మారింది పీబీఓ2 ప్లస్ SO4 మైనస్ 2 ప్లస్ 4H ప్లస్ 2E మైనస్. ఓకేనండి. అంటే మరలా ఛార్జింగ్ అయ్యేసరికి ఈచ్ ఎలక్ట్రోడ్ దగ్గర వాటి యొక్క కెమికల్ కాంపౌండ్ రీస్టోర్ అయినట్టు పీబీఓ2 రీస్టోర్ అయినట్టు. ఇది రివర్స్ రియాక్షన్. అంటే ఈ రియాక్షన్కి రివర్స్లో వేస్తే సరిపోతుంది. సో దిస్ ఈజ్ ద నెట్ రియాక్షన్. ఈ నెట్ రియాక్షన్లో అయాన్స్ని కానీ ఎలక్ట్రాన్స్ కానీ చూపించకుండా డైరెక్ట్గా ఫార్వర్డ్ రియాక్షన్ పీబీఓ2 ప్లస్ పీబీ ప్లస్ 2H2S4 అంటే పాజిటివ్ ఎలక్ట్రోడ్ నెగిటివ్ ఎలక్ట్రోడ్ కెమికల్ అండ్ ఎలక్ట్రోడ్ సొల్యూషన్ రియాక్ట్ అయ్యి డిశ్చార్జింగ్ ప్రాసెస్లో ఏం ఫామ్ అయింది పీబీఎస్ఓ4 ప్లస్ H2O. ఇక్కడ రిలీజ్ అయిన ఎలక్ట్రాన్స్ని చూపించాం ఎందుకంటే అవి ఎక్స్టర్నల్ సర్క్యూట్ కూడా వెళ్తున్నాయి కదా. ఇది కెమికల్ రియాక్షన్ కాబట్టి కెమికల్ రియాక్షన్ మాత్రం చూపిస్తాం. అదే ఛార్జింగ్ ప్రాసెస్లో ఏమవుతుందంటే మరలా ఈ కెమికల్ కాంపౌండ్స్ యాజ్ ఇట్ ఈస్గా ఇనీషియల్ స్టేట్కి వచ్చేస్తాయి. పీబీఎస్ఓ4 ప్లస్ H2O గివ్స్ రైజ్ టు పీబీఓ2 ప్లస్ పీబీ ప్లస్ 2H2S4. అంటే ఇక్కడ నెంబరింగ్ తేడా ఉంటుంది. వాట్ ఎవర్ ఇక్కడ మీకు జస్ట్ అర్థం అవడం కోసం మాత్రం వేసాను ఇక్కడ. ఓకేనండి. దిస్ ఇస్ ద ఓవరాల్ కెమికల్ రియాక్షన్. సో ఎనర్జీ డెన్సిటీ గురించి మాట్లాడితే కనుక లెడ్ యాసిడ్ బ్యాటరీ ఇది ఓల్డెస్ట్ బ్యాటరీ, దీనికి లోయెస్ట్ ఎనర్జీ డెన్సిటీ ఉంటుంది. సో ఎనర్జీ డెన్సిటీ వాల్యూ కనుక చూసుకుంటే కనుక 80 to 90 Wh/L. సో యాసిడ్ కాబట్టి లీటర్ పరంగా చూసుకుంటే కనుక 80 to 90 Wh/L. అదే స్పెసిఫిక్ ఎనర్జీ అయితే కనుక 35 to 40 Wh/kg. సో ఈ స్పెసిఫిక్ ఎనర్జీ ఇంపార్టెంట్. ఇది చాలా తక్కువ అనమాట. మ్యాక్సిమం 35 to 40 Wh/kg అంటే ఇంత ఎనర్జీని మాత్రం స్టోర్ చేసుకోగలదు. వాట్ అవర్ అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ పర్ కేజీ మాస్ ఉన్న బ్యాటరీకి ఎంత ఎనర్జీని స్టోర్ చేసుకోగలదు అంటే ఎంత ఎనర్జీని. బట్ జనరేట్ చేస్తే అంటే మనకి ఇచ్చే ఎనర్జీ ఎంతో చూడండి ఒకసారి 180 Watt/kg. ఇంత పవర్ని బయటకు ఇస్తుంది. ఇది స్టోర్ చేసుకునే ఎనర్జీ. ఇది బయటకి ఇచ్చే పవర్ అనమాట. మనకు ఉపయోగపడుతుంది. ఇది స్టోర్ చేసుకుంటుంది. ఓకేనండి. సో అడ్వాంటేజెస్ చూద్దాం. సో మెచ్యూర్ టెక్నాలజీ అంటే ఇది అన్ని విధాల మనకి బాగా ఉపయోగపడే టెక్నాలజీని మీనింగ్ వస్తుంది. అండ్ రిలేటివ్లీ చీప్ టు మ్యానుఫ్యాక్చర్ అండ్ బై. సో మ్యానుఫ్యాక్చర్ చేయడానికి కానీ కొనడానికి కానీ ఇది చాలా తక్కువ కాస్ట్తో కూడుకున్నది. దే ప్రొవైడ్ లోయెస్ట్ కాస్ట్ పర్ యూనిట్ కెపాసిటీ ఫర్ రీఛార్జబుల్ సెల్. చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది. అండ్ లార్జ్ కరెంట్ క్యాపబిలిటీ, ఎక్కువ కరెంట్ జనరేట్ చేసే క్యాపబిలిటీ ఉంది. అంటే పవర్ని బయటకి ఇచ్చే క్యాపబిలిటీ ఉంది. కెన్ బి మేడ్ ఫర్ ఏ వెరైటీ ఆఫ్ అప్లికేషన్స్. చాలా రకాల అప్లికేషన్స్కి దీన్ని తయారు చేస్తారు. టాలరెంట్ ఆఫ్ ఓవర్ ఛార్జింగ్ తట్టుకోగలదు. ద వైడ్ రేంజ్ ఆఫ్ సైజెస్ అండ్ స్పెసిఫికేషన్స్ అవైలబుల్. అంటే చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు చాలా రకాల సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మెనీ ప్రొడ్యూసర్స్ వరల్డ్ వైడ్. ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఈ బ్యాటరీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇవి అడ్వాంటేజెస్. ప్రొడ్యూస్ చేయగలిగే అంత ఫీజిబిలిటీ ఉంటుందన్నమాట. ఈ బ్యాటరీని ప్రొడ్యూస్ చేయాలంటే కనుక అంత ఈజీగా ప్రొడ్యూస్ చేయొచ్చు ఈ బ్యాటరీని. అండ్ డిసడ్వాంటేజ్ తీసుకుంటే కనుక ఫెయిల్స్ ఆఫ్టర్ ఎ ఫ్యూ ఇయర్స్ యూజ్. లైఫ్ స్పాన్ టిపికల్లీ 300 to 500 సైకిల్. అంటే 300 నుంచి 500 ఛార్జ్ రీఛార్జ్ సైకిల్స్ చేసిన తర్వాత ఇంకా దాని కెపాసిటీ తగ్గిపోతుంది అనమాట. ఛార్జ్ చేసుకునే కెపాసిటీ కానీ డిశ్చార్జ్ చేసే కెపాసిటీ కానీ తగ్గిపోతుంది. ఓకే. కరోజివ్ ఎలక్ట్రోలైట్. ఈ ఎలక్ట్రోలైట్ అనేది కరోజివ్ టెక్నాలజీ. అంటే కరోజివ్ అంటే మీనింగ్ ఏంటంటే ఈ లెడ్ ప్లేట్ కానీ పీబీఓ2 ప్లేట్ కానీ ఉంది కదా, ఇది యాసిడ్ కాబట్టి ఆ ప్లేట్ని కోతకి అంటే కన్జ్యూమ్ చేసే ఛాన్స్ ఉంది. ఆ ప్లేట్స్ని కరిగించేసే ఛాన్స్ ఉంది. కరోజివ్ ఎలక్ట్రోలైట్ కాబట్టి అది యాసిడ్ కాబట్టి ఆ ఎలక్ట్రోడ్ ప్లేట్స్ ఉన్నాయి చూడండి, వాటిని కరిగించేసే అవకాశం ఉంది. అదొక డ్రాబ్యాక్. లెడ్ ఈజ్ నాట్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ. లెడ్ అనేది ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ కాదు. ఎందుకంటే అది బయటకు డిస్పోజ్ అయితే కనుక డేంజర్, క్లైమేట్ని డిగ్రేడ్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ యాసిడ్ నీడ్స్ డిస్పోజింగ్ ఆఫ్ విత్ కేర్. సో యాసిడ్ని బ్యాటరీ లైఫ్ అయిపోయిన తర్వాత ఆ యాసిడ్ని జాగ్రత్తగా డిస్పోజ్ చేయాల్సి వస్తుంది. నాట్ సూటబుల్ ఫర్ ఫాస్ట్ ఛార్జింగ్ సూటబుల్ కాదు. మస్ట్ బి స్టోర్డ్ ఇన్ ఛార్జ్ స్టేట్ వన్స్ ఎలక్ట్రోలైట్ ఇంట్రడ్యూస్. కంపల్సరీగా ఛార్జ్ స్టేట్లోనే స్టోర్ చేయాలి. అంటే కంప్లీట్గా ఛార్జ్లో ఉండాలి. ఎలక్ట్రోలైట్ని దాంట్లో ఫిల్ చేసిన తర్వాత ఛార్జ్ స్టేట్ కంపల్సరీగా ఉండాలన్నమాట. డిశ్చార్జ్ అయిన వెంటనే దాన్ని కొన్ని రోజులు వదిలేస్తే కనుక బ్యాటరీ నాశనం అయిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి డిశ్చార్జ్ అయిన వెంటనే మరలా ఛార్జ్ చేయాలి కంపల్సరీగా. టిపికల్ ఛార్జింగ్ ఎఫిషియన్సీ ఓన్లీ అరౌండ్ 70%. సో ఛార్జింగ్ ఎఫిషియన్సీ ఎంత అంటే 70% మాత్రమే. 100% ఛార్జింగ్ చేసుకోలేదు. ఎందుకంటే ప్రతి సైకిల్కి H2S4 అనేది స్పెసిఫిక్ గ్రావిటీ తగ్గిపోతూ ఉంటుంది.
ఎంత H2SO4 అందులో రిమైనింగ్ ఉన్నా సరే దాని యొక్క గ్రావిటీ, స్పెసిఫిక్ గ్రావిటీ అని తగ్గిపోతుంది కాబట్టి ఛార్జింగ్ ఎఫిషియన్సీ అనేది నియర్లీ 70%, యావరేజ్గా చూసుకుంటే 70%. అంటే ఒకసారి ఛార్జ్ చేసి డిశ్చార్జ్ చేసిన తర్వాత మరలా ఛార్జ్ చేయాలంటే కనుక 100% ఛార్జ్ అవ్వకపోవచ్చు, బికాస్ 100% సొల్యూషన్ అందులో ఉండదు. ఓకేనండి. అప్లికేషన్స్ చూద్దాం. యూజ్డ్ ఇన్ ఆటోమొబైల్స్ ఫర్ స్టార్టింగ్ అండ్ లైటింగ్. ఆటోమొబైల్స్లో ఎక్కువ వెహికల్ స్టార్ట్ చేయడానికి అండ్ లైటింగ్ పర్పస్ ఉపయోగిస్తారు. ఫర్ లైటింగ్ ఆఫ్ రైల్వే ట్రైన్స్కి లైటింగ్ ఉపయోగిస్తారు. యూజ్డ్ అట్ జనరేటింగ్ స్టేషన్ ఆర్ సబ్ స్టేషన్ టు ఆపరేట్ ప్రొటెక్టెడ్ డివైజెస్. సో సబ్ స్టేషన్ అండ్ పవర్ స్టేషన్స్లో ప్రొటెక్టెడ్ డివైస్ని ఆపరేట్ చేయడానికి ఉపయోగిస్తారు. యూజ్డ్ ఇన్ టెలిఫోన్ ఎక్స్చేంజెస్లో ఉపయోగిస్తారు. పెద్ద పెద్ద బ్యాటరీస్ ఉంటాయి ఇవి. యూజ్డ్ ఇన్ ఎమర్జెన్సీ ట్యూబ్లైట్స్ కోసం కూడా వీటిని ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇవి సడన్ కరెంట్ని జనరేట్ చేసే బ్యాటరీస్ అండి. ఇవి ఒకేసారి ఎక్కువ కరెంట్ జనరేట్ చేస్తాయి, బట్ ఎక్కువ కాలం జనరేట్ చేయమనుకోండి, మనకు సడన్గా కరెంట్ కావాలంటే కనుక ఈ బ్యాటరీస్ ఉపయోగిస్తుంటారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లెడ్ యాసిడ్ బ్యాటరీస్.